నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా ముస్తాఫా ఆధ్వర్యంలో 7K వాక్ కార్యక్రమం పాల్గొన్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అంబటి రాంబాబు విశాఖ అనకాపల్లిలో సిబ్బందితో పోలీసుల సమావేశం పోలింగ్ రాజు వ్యవహరించాల్సిన విధానాలపై చర్చలు చిత్తూరు జిల్లా నగరి వద్ద పోలీసులు తనిఖీలు తమిళనాడు నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం కర్నూలు జిల్లా చాగలమర్రిలో అగ్ని ప్రమాదం చక్రపాణి సినిమా హాల్ వద్ద గడ్డివామో దగ్ధం చిత్తూరు జిల్లా పొంగనూరులో దారుణం భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త డీటెయిల్స్ లోకి వెళ్తే గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం పరిధిలోని ముస్తాఫా ఆధ్వర్యంలో 7K వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయాసం వస్తే అక్కడే ఆగవలసింది కూడా కోరుతున్నా. 108 కూడా ఎరుకుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ధైర్యంగా ఉండాలి, ఎవరు అధైర్యపడద్దుకు నేను తెలియజేస్తున్నా. మధ్య మధ్యలో వాటర్ పెట్టుండే ఎవరికైనా డకా అని చెప్పేసి అంబటి రాంబాబు గారి కోరిక కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విధంగా నడవలసిందిగా కోరుతూ ఉన్నా. కొంచెం ముందుకు పెట్టాలి. వారందరూ ఇవాళ ముస్తఫా గారికి ఆయాసం వస్తే అక్కడే ఆగవలసింది కూడా కోరుతూ ఉన్నా. 108 కూడా ఎరుకుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ధైర్యంగా ఉండాలి, ఎవరు అధైర్యపడద్దుకు నేను తెలియజేస్తున్నా. మధ్య మధ్యలో వాటర్ పెట్టుండే ఎవరికైనా డకా అని చెప్పేసి అంబటి రాంబాబు గారి కోరిక కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విధంగా నడవలసిందిగా కోరుతూ ఉన్నా. కొంచెం ముందుకు పెట్టాలి. వారందరూ ఇవాళ ముస్తఫా గారికి విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామ పంచాయతీల ఎన్నికల్లో విధుల్లో కఠినంగా వ్యవహరిస్తూనే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు అధికారులకు రూరల్ ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలింగ్ రోజు ఆది నుంచి ముగింపు వరకు పక్కా పోలీసుగా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. రూరల్ ఎస్పీ కృష్ణారావు అతిథిగా పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధానాలపై అందరికీ అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ బూత్ కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలింగ్ లొకేషన్ ఉన్నది, సో దాని చుట్టూ 200 మీటర్ల దూరంలో ఎలాంటి ఇది కూడా ఈ షామియానా చేసి ఎనీ కైండ్ ఆఫ్ ప్రొపగండా ఖచ్చితంగా జరగకుండా చూసుకునే బాధ్యత అక్కడ ఉన్న స్టాటిక్ బందోబస్తు ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ 2 మెయింటెనెన్స్ అంతా కూడా అక్కడ డిప్లాయ్ చేసిన స్టాఫ్ చూసుకోవాలి. అక్కడ ఎలాంటి మనం చాలాసార్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరికీ కూడా ఇది రెస్ట్రైంట్ అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఆసారి మనం కష్టపడతా ఉంటాం. లాస్ట్ వారం నుంచి చాలా మంది కానిస్టేబుల్స్ అనకాపల్లి సబ్ డివిజన్ వాళ్ళు కూడా ఉన్నారు, వేరే ఇతర సిటీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే గ్రీన్స్ నుంచి కూడా వచ్చి ఉంటారు. సో మనం కష్టపడతా ఉంటే కొన్నిసార్లు సమ్టైమ్స్ లూజ్ ఆర్ కూల్, కొంచెం టెంపర్ లూజ్ అవుతా ఉంటాం. బట్ దిస్ ఈస్ నాట్ దట్ టైం. ఇది ఆ సందర్భం కాదు టు లూజ్ దట్ పర్టికులర్ కూల్నెస్ ఆర్ అది. నీకు వెరీ లెవెల్ హెడెడ్ గా ఉండాలి. మనం ఒక చిన్న ఇష్యూ ఉంది, అది కొంచెం టేక్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్ గా యూ నీడ్ టు నో ఎవరికి కాల్ చేయాలి. ఇమీడియట్ గా రూట్ మొబైల్ కి ఇంటిమేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అందరి దగ్గర కూడా ఈ యొక్క మండల్ ఏ మండలంలో అయితే మీరు వెళ్తున్నారు, ఏ స్టేషన్ పరిధి లిమిట్లో అయితే మీరు వెళ్తున్నారు,
ఆ SHO నంబర్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి. ఇక్కడ ఒకవేళ లేకపోతే ఇప్పుడు SHOs ఇంకా క్యాంపెయిన్ ఇదంతా అయిపోయింది కాబట్టి స్టిల్ వాళ్ళ లిమిట్స్ లో ఉన్నారు, రాలేదు. బట్ బై ఈవినింగ్ ఆ పర్టికులర్ విలేజ్ విజిట్ చేస్తా ఉన్నారు. వన్ పర్టికులర్ రిమార్క్, ఈరోజు ప్రతిరోజు కూడా అన్ని విలేజెస్ కూడా విజిట్ చేయాలని ఆలోచనతో అందరూ కూడా కష్టపడ్డారు చాలా. కొన్ని సపోజ్ ఈ 10 గ్రామాలు విజిట్ చేయగలిగానంటే ఈరోజు మిగతా గ్రామాలు సిఐ గారు విజిట్ చేస్తా ఉన్నారు. మరికొన్ని గ్రామాలు కన్సర్న్ కానిస్టేబుల్స్ విజిట్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా రోజు కూడా కష్టపడతా ఉన్నారు. లాస్ట్ 1-2 వారాల నుంచి కూడా కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈసారి ఎలక్షన్స్ ఎలాంటి సంఘటన కూడా జరగకుండా, ఎలాంటి ఇష్యూ కూడా లేకుండా ఒక సర్వగా వెరీ పాజిటివ్ అండ్ వైబ్రెంట్ ఎన్వైరన్మెంట్ లో జరగాలి అని చెప్పి ఇప్పుడు వెల్కమ్ టు దట్ పొలిటికల్ స్టేజ్. మరి ఒక 2 days లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో మీరందరూ కూడా వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ యు ఆల్ ఆర్ గోయింగ్ టు ప్లే. కాబట్టి ఇక్కడి నుంచి రైట్ ఫ్రమ్ నౌ మీ అందరికీ కూడా బ్రీఫ్ చేస్తుంటారు మీ యొక్క డ్యూటీస్ ఏమి ఉంటాయని చెప్పి, ఎవరెవరు ఎక్కడ డిప్లాయ్ అవుతా ఉన్నారు, హూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్ట్. కర్నూలు జిల్లా చాగలమర్రిలో స్థానిక ఎన్నికల సందర్భంగా హోరాహోరీగా ప్రచారాలు దూసుకుపోతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మద్దతు ర్యాలీగా తులిశమ్మ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఆధ్వర్యంలో జనసంద్రాహంతో అభిమానులు పోతెట్టారు. చాగలమర్రిలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అభివృద్ధి పదంలో నడుపుతోందని షేక్ బాబులాల్ తెలిపారు. ఇప్పుడు కూడా ప్రజలు తమ గ్రామాభివృద్ధికి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. नमस्कारम, मेरा सलाम, आदाब. మన చాగల్మరి గ్రామంలో ఈసారి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అన్సర్ భాష తరపున మన కృష్ణవేణి గారు పాప నిలబడింది. ఎడ్యుకేషన్ ఈ పాప చూసి ఎడ్యుకేషన్ వాళ్ళు ఎట్లా చేస్తాం, ఇంతకుముందు ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియకుండా వాళ్ళు సర్పంచ్గా ఉన్నారు, ఎన్నికైనారు. కానీ ఈసారి మన పాప మన
మన చాగల్మరి బిడ్డ, మన బిడ్డ. ఈ పాపకు ఓటు వేసి గెలిపించి మంచం గుర్తుకి అందరు ప్రతి ఒక్కరూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మంచం గుర్తుకి వేసి గెలిపించి మన 1వ వార్డు ఈ నీలోఫర్ పాప ఎంత దుఃఖంగా ఉన్నా వాళ్ళ హస్బెండ్ లేకున్నా కూడా ధైర్యంగా బయటికి వచ్చింది. మా సపోర్ట్ కోరింది కనుక మేము కూడా వచ్చినాం. మా ఇంట్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి ఈ మధ్యనే. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని గన్నెవారిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా రిటైర్ ఎస్ఐ శ్రీరాములు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు ఉచిత వైద్య సేవ అందించాలనే లక్ష్యంతో సర్పంచ్ పోటీలో నిలిచాలని తెలిపారు. నామినేషన్ చేస్తున్నానండి. నేను రిటైర్డ్ ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఇంతకుముందు సర్వీస్లో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను గన్నెవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి బరిలో దిగుతున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుణ్ణి. నన్ను ప్రజలు నా యొక్క సర్వీసును గుర్తించి నాకు పట్టం పెడతారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందుబాటులో ఉండే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కూడా మేము సపరేట్గా గ్రామ పంచాయతీ ప్రజలకు ఉచితంగా మా వంతు గ్రామ పంచాయతీ ప్రజలకు ఉచితంగా సేవలు అందించాలని ఒక ఆలోచన విధానంలో కూడా ఉన్నాను. గ్రామ పెద్దలు అందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఏపీలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సండుపల్లె మండలంలో 14 గ్రామ పంచాయతీలకు గాను 10 గ్రామ పంచాయతీల్లోని నామినేషన్లు వచ్చాయి. రెండవ రోజు 29 మంది సర్పంచ్ అభ్యర్థులు 94 వార్డు మెంబర్లు నామినేషన్ వేసినట్లు ఎంపీడీఓ రామచంద్రారెడ్డి తెలిపారు. వీరిలో జీరెడ్డి వారిపల్లె గ్రామానికి గాను 4 నామినేషన్లు, మండుపాడు, మాచిరెడ్డిపల్లె 2, రాయవరం 2, మండితాడు 4, చిన్నగొల్లంపల్లి, పొలిమేరపల్లె, తిమ్మసముద్రం, బాగంపల్లి, పెదినేని కాల్వ నామినేషన్ అభ్యర్థులు వేసినట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సండుపల్లె ఎస్ఐ తగు చర్యలు తీసుకున్నారు. ఎలక్షన్ టైంలో కానీ పాల్గొనరాదు. ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉండాలి. బయట గ్రామ వ్యక్తులు ఎవరు ఉండరాదు. ఈ పంచాయతీ సంబంధించిన వాళ్ళు ఎవరు అదర్ ఈ పంచాయతీ చెందిన వాళ్ళు ఎవరు ఉండరాదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 3వ విడత ఎన్నికలకు మొదటి రోజు నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. 9 పంచాయతీలకు గాను 104 సర్పంచులు నామినేషన్లు వేశారు.
కర్నూలు జిల్లా చాగలమర్రిలో ప్రచారాలు హోరాహోరీగా జరిగాయి. చివరి రోజు వైఎస్ఆర్పీ మద్దతుదారులు కలిసి భారీ ఎత్తున జనంతో అపాయంగా పలుకరించుకుంటూ ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమిళనాడు నుంచి తరలిస్తున్న 178 బాటిల్లో మద్యాన్ని చిత్తూరు జిల్లా నగరి పోలీసులు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. సీఎం మధ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు ఎన్నికల నియమాలు ఉండడంతో ఎస్పీ సెంధిల్ కుమార్, డీఎస్పీ యశ్వంత్ ఆదేశాల మేరకు సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తడుకుపేట వద్ద చేపట్టిన తనిఖీలో కారులో తమిళనాడు మద్యం ఉండటానికి గుర్తించి పట్టుకున్నారు. అలాగే పుణ్యం చెక్ పోస్టు వద్ద చేపట్టిన తనిఖీలో 2 ద్విచక్ర వాహనాల్లో తీసుకువస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని 4గురిని అరెస్టు చేశారు. మద్యంతో పాటు తరలించిన వాహనాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పంచాయతీ ఎన్నికలు ఉండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మా పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ సార్ ఆదేశాల ప్రకారం చెక్ పోస్టులు పగడ్బందీగా చెక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా తడుకుపేట చెక్ పోస్ట్ దగ్గర ఒక రెనాల్డ్ కారును తనిఖీ చేయగా దాంట్లో 18 మందు బాటలు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా తరణి చెక్ పోస్ట్ దగ్గర, తర్వాత పుణ్యం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయగా ఒక 2 టూ వీలర్స్లో ఒక అతని దగ్గర 48, ఇంకొక 2 వీలర్లో 96 వాటర్ బాటిల్లో సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం ఇదంతా కూడా తమిళనాడు నుండి తీసుకొని వస్తున్నారు. తమిళనాడు ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల నియమావళి ప్రకారము ఎవరు కూడా అధికంగా మందు బాటిల్ కలిగి ఉండడం అనేది నేరము. అదేవిధంగా తమిళనాడు నుండి ఒక్క వాటర్ బాటిల్ వచ్చినా దాని మీద కేసు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 3 వాహనాలు, మొత్తము మందు బాటలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసి కేసు విచారణ జరుగుతుంది. 178 బాటిల్స్ ఈరోజు స్టార్ట్. 9వ తేదీ మన నగిరి మండలంలో సాధారణ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎవరైతే ఆ పంచాయతీలో ఓటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళు వచ్చేసి ఇతర గ్రామస్తులు, తర్వాత ఇతర పంచాయతీ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉంటే గాన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఫ్రీ అండ్ పెయిడ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎవరు గొడవలు చేసినా వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మీ ఓట్లు వేసుకోవాలా, ఓటు వేసిన తర్వాత మీరు ఇళ్ళకి పోవడం నేర్చుకోవాలా. అట్లా లేదని చెప్పేసి గుంపులుగా ఉండడం కానీ, తర్వాత గొడవలు జరగడం కానీ ఉంటే కానీ చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తామని మేము. సినీ నటుడు మంచు మనోజ్ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోడుమూరులో ఆయన అభిమానులు అనాథలకు అల్పాహారం అందించారు. సేవా కార్యక్రమాలకు భాగంగా వారంలో ఒకరోజు అన్నదాత కార్యక్రమాలను చేస్తామని మనోజ్ అభిమానులు తెలిపారు.
కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక చక్రపాణి సినిమా హాల్ సమీపంలో గడ్డివాము దగ్ధమైంది. ప్రచారాలు చివరి రోజు కనుక దారిలో వస్తున్న టీడీపీ అభ్యర్థి మద్దతుదారులు ప్రచారం చేయడానికి వస్తుండటంతో గడ్డివాము చూసి వామును బాకెట్ల నీళ్లతో మంటలు ఆర్పుటకు ప్రయత్నం చేశారు. అంతలోపే సహారా సోషల్ ట్రెజరీ అబ్దుల్ ఫైర్ ఇంజనీరింగ్ కి కాల్ చేయగా తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని నీళ్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అనంతరం గడ్డివాము కాలిబూడిదైపోయింది. వెల్కమ్ టు V3 లక్ష్యం సమాజం మాలగడ్డ రిపోర్టర్ దర్శన చాగలమరి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో చాగలమరి గ్రామంలో స్థానిక చక్రపాణి సినిమా హాల్ సమీపంలో ఉండే గడ్డివాము ఉండేటువంటి దగ్ధమైపోయింది. అదేవిధంగా ఇక్కడి ఆ గడ్డివాము కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అడిగి తెలుసుకోవాలి ఆమె ఎట్లా కలిపింది. పిల్లలు పెట్టినారు. మొత్తం ఎంత నష్టపోయినారు? అదేవిధంగా ఫైరింగ్ వాళ్ళు ఎంత సమయం వచ్చినారు? మీతో ఎవరు సహకారం అందించారు? మాకు ఈ బజార్ వాళ్ళే. అది చాగలమరి సహారా సోషల్ సర్వీస్ నా పేరు అబ్దుల్లా. దాంట్లో వచ్చేసి ట్రెజరీని ఇక్కడ ఉన్న వాళ్ళు తెలిసిన వెంటనే నాకు సహారా సోషల్ సర్వీస్ ఫోన్ చేశాను. వెంటనే మనం ఇక్కడ స్పందించి మేము మా టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి ఆర్డర్ చూసిన వెంటనే వస్తానే ఫైరింగ్ ఫోన్ చేసినాం. ఫైరింగ్ ఫోన్ వచ్చే లోపల మనం బకెట్లో నీళ్ళు ఆ మన్ను ఇల్లు వేసి ఆర్పి అంతలోకి వచ్చేసి జేసీబీ వచ్చింది. ఫైరింగ్ వచ్చానే మనం అంతా ఫైరింగ్ మళ్ళీ జేసీబీ వచ్చానే మాలగడ్డ అగ్నిమాపక కేంద్రం నుండి ఫైర్ ఇంజిన్ మరియు సిబ్బంది మాకు 2:45 నిమిషాలు చాగలమరి దగ్గర చక్రపాణి హాల్ దగ్గర గడ్డివాము కాగుందని మాకు మెసేజ్ వచ్చింది. 2:45 మెసేజ్ వచ్చిన వెంటనే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల అడ్డుకట్టకు ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో దారుణం జరిగింది. వర్ణకట్ట వేధింపుల భార్యను భర్త హతమార్చాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించి కోపంతో ఆమెను కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. తానే తన భార్యను హత్య చేశానని సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. గుంటూరు జిల్లా ముస్తాఫా ఆధ్వర్యంలో 7K వాక్ కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ ఆల్హా అయోధ్య రామిరెడ్డి, అంబటి రాంబాబు. విశాఖ అనకాపల్లిలో సిబ్బందితో పోలీసుల సమావేశం. పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధానాలపై చర్చలు. చిత్తూరు జిల్లా నగరి వద్ద పోలీసుల తనిఖీలు. తమిళనాడు నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో అగ్ని ప్రమాదం. చక్రపాణి సినిమా హాల్ వద్ద గడ్డివాము దగ్ధం. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.